హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మేము చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే చాలా రోజుల తర్వాత నా ప్రియమైన శిష్యుడు కడప జిల్లా ప్రొద్దుటూరులో యూఐ ఫిట్నెస్ సెంటర్ మెయింటైన్ చేస్తూ ఎంతోమందికి ఆరోగ్యాన్ని ద్వారా వ్యాయామం ద్వారా ఆరోగ్యాన్ని అందిస్తూ మంచి ఉత్తమమైన బాడీ బిల్డింగ్ క్రీడాకారులను తయారు చేస్తూ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి రాజారెడ్డి ఈరోజు ఉదయం సడన్గా కానూరు జిమ్కి రావటం మమ్మల్ని ఆశ్చర్యం కలిగజేసింది. అదేవిధంగా మా జిమ్లో కూడా కొంతమంది క్రీడాకారులతో మాట్లాడి చక్కగా ఒక ప్రేమ అభిమానాన్ని పెంచుకున్నారు. అదేవిధంగా మాలో ఉండే టీం రాజు మొన్న మా టీం అందరం మేము అన్ని జిమ్లు చూస్తాను అన్నారు. సరే వచ్చారు, ఇది ఒక జిమ్ టూర్ లాగా ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండటం, విజయవాడలో కూడా మన టీంలో ఆయన పరిచయం అవటం అనేది ఆయనకు కొంచెం గొప్పతనంగా ఉంటుంది. కాబట్టి ఈ జిమ్లు కూడా ఆయన వాళ్ళ ఇన్స్టాలో ఫేమ్ చేసుకుంటాడు. మరి ఈరోజు రాజారెడ్డి జిమ్కి రావడం మేము చాలా సంతోషిస్తున్నాం. మంచి నేషనల్ బాడీ బిల్డింగ్ క్రీడాకారులు, ఎన్నో అవార్డులు సాధించాడు, ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటాడు. మంచి పేరు రాయలసీమలో. అదేవిధంగా మరి మనోహర్ కూడా జిమ్కి రావడం, మనోహర్ కూడా మేము స్టాక్ ఇచ్చాం. మనోహర్ ద్వారానే ఇప్పుడు రాజారెడ్డి మాట్లాడతారు. మనోహర్ 2 మాటలు మాట్లాడాలి సరే. అందరికీ నమస్కారం. ఈరోజు మన సహోదర సమానులైన రాజా రావటం చాలా సంతోషంగా ఉంది. నాకు చాలా ఎప్పటి నుంచో ఒక దగ్గర ఒక 10 సంవత్సరాల నుంచి పరిచయం. మా గురువు గారు రాజాని పరిచయం చేశారు. అలాగే ఈరోజు ఆయన చాలామందికి ఇన్ఫ్లుయెన్సర్గా, ట్రైనర్గా చాలా మందికి ఆంధ్రప్రదేశ్లో చాలామందికి పెద్ద వాళ్ళకి యూట్యూబ్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా అనేక సలహాలు సూచనలు ఇస్తున్నారు. తద్వారా మన జిమ్ కూడా మనకు కావాల్సిన యువతకు నేర్చుకోవాల్సిందిగా ఆయన దగ్గర కొన్ని సలహాలు ఏమైనా నేర్చుకునేటట్టుగా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. రాజారెడ్డి 4 మంచి మాటలు నీకోసం. అందరికీ నమస్కారం. అశోక్ మాస్టర్ ద్వారా 2014 నాకు ఫస్ట్ మనకు పరిచయము. అశోక్ మాస్టర్ 94లో పరిచయము. మాస్టర్ ద్వారా మనకు మనోహర్ అన్న వచ్చేసి 2014లో పరిచయం అయినాడు. అగ్రిగోల్డ్ జిమ్లో ఉన్నప్పుడు అక్కడి నుంచి మా ఈ పరిచయం పెరిగింది. అప్పటికి బాడీ బిల్డింగ్ గురించి వచ్చినప్పుడు మాస్టర్తో పాటు మాస్టర్ ఎవరికైతే ట్రైనింగ్ ఇస్తాడో, మాస్టర్తో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఒకే రకమైన క్రమశిక్షణను చూపిస్తూ ఉంటారు. ఈ కాలంలో ఎవరే కానీ గురువులు చెప్పినట్లు రెస్పెక్ట్ లేకోకుండా ఎవరు గురువులకు రెస్పెక్ట్ ఇచ్చే స్థాయిలో లేరు. వర్కౌట్ చేసేటప్పుడు కానివ్వండి, డంబెల్స్ కానివ్వండి, ప్లేట్స్ కానివ్వండి, చేసే విధానం కానివ్వండి, డైట్ ప్లాన్ కానివ్వండి, అందరూ కూడా మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటామన్నట్లే ఉంటున్నారు. ఎవరైతే కట్టుబడి ఉంటారో వాళ్ళందరూ కూడా అనుకున్న స్థాయిని ఖచ్చితంగా రీచ్ అవుతారు.